అభిప్రాయాలు కలవనప్పుడైనా అప్పుడు మనం వర్క్ చేసే సమయం ఎలా ఉంటాం, అది ఎంత సమయంలో పూర్తి చేస్తాం? అందరికీ అనుభవమే కదా. మనందరము ఒక్కొక్కరం ఒక్కో కుటుంబం నుండి వచ్చిన వారిని ఇక్కడికి ఒకే స్థానంలో మీ దినచర్యలో ఎక్కువ సమయం ఇక్కడే అందరు కలిసి ఉంటారు కదా. అందరూ ఒక్కొక్క కుటుంబం నుండి వచ్చిన ఒకే స్థానాల్లో మనందరం వర్క్ చేస్తున్నాం అంటే ఇది కూడా ఒక ఫ్యామిలీ, ఒక పరివారంగా అందరం వర్క్ చేస్తున్నాం. ఎవరి కళని వాళ్ళం ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. దాని సమర్పణ భావంతో చేస్తూ దీని వృద్ధి కోసం అందరు కృషి చేస్తున్నారు. సమర్పణ భావంతో పాటు సమభావం కూడా అవసరం. అందరము ఒకటే, అందరము ఒక స్థానంలో ఉన్నటువంటి వారిని, ఒకే దానికోసం కృషి చేస్తున్న వారిని, అందరి యొక్క భావాలు ఒక్కటే. కాబట్టి పరస్పరం వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఎలా ఉన్నా కార్యం కోసం మనం ఒక స్థానంలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనకి కావలసినది యూనిటీ, ఐకమత్యం. ఐకమత్యం అనేటటువంటిది ఎటువంటి దానినైనా, ఏదైతే ఇప్పుడు లోపల ఆలోచన అందరూ ఒప్పుకున్నారు దీని వృద్ధి కోసం మేము కృషి చేస్తున్నాం, ఆ ఐకమత్యం అనేటటువంటిది అభిప్రాయాల ఐకమత్యం. ఫస్ట్ మన ఆలోచనలలో ఐకమత్యం, అభిప్రాయాల ఐకమత్యం, పరస్పరం రెస్పెక్ట్, గౌరవించడం, ఒకరి అభిప్రాయాన్ని ఒకరం గౌరవించడం, ఒకరి యొక్క ఆలోచనని మరొకరు స్వీకరించడం, పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అభిప్రాయాల్ని. దానిలో మనము చిన్న వర్క్ చేసేవారిమా లేక ఎక్కువ వర్క్ చేసేవారిమా, వారికి ఎక్కువ కళ ఉందా నాకు ఎక్కువ కళ ఉందా, ఆ విషయంలో దాన్ని మనం చూడలేము. మనం ఎవరైనా అవ్వచ్చు, మనకి ఎవరైనా చెప్పచ్చు. కానీ సమూహం మధ్య ఒక పరివారం యొక్క భావన, మేమందరం ఒకే కుటుంబం, ఒక సమాజానికి ఒకటి అందించడానికి మేము కృషి చేస్తున్నాం. మీరు ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో అది మరి ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా ఉంది. అవి నివసించే గృహాలు అవ్వచ్చు, ఆఫీసులు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. మరి అంతమందికి వాళ్ళు హాయిగా విశ్రాంతిగా అన్ని వసతులతో జీవిస్తున్న దానికి ఇది ఒక సపోర్ట్. అంతమందికి సపోర్ట్ ఇచ్చేటటువంటిది ఇక్కడ తయారీ మేము చేస్తున్నాం. అంతమంది ఆశీర్వాదాలు మీకే లభిస్తాయి. అదే మీ భాషలో దీవెనలు అంటారు, దీవించండి అంటారు కదా. ఆ దీవెనలు పొందడానికి దేవాలయానికి వెళ్తాం, గురువుల వద్ద వెళ్తారు, మహాత్ముల వద్ద వెళ్తారు. కానీ మీరు ఇక్కడ ఉండే ఆ దీవెనలు పొందుతున్నారు. అవునా? అలాంటి వర్క్ మీరు చేస్తున్నారు. కాబట్టి మనస్ఫూర్తిగా మనకి ఇచ్చిన దాన్ని మనస్ఫూర్తిగా డ్యూటీగా కాకుండా మనసు పెట్టి చేసినప్పుడు ఇంకా ఆశీర్వాదాలు. మీరు ఏది తయారు చేస్తున్నారో అందులో మీరు ఆలోచించేటటువంటి సకారాత్మకమైన ఆలోచనలు, మేము తయారు చేస్తున్న ఇది అందరికీ సద్వినియోగపడాలి, దీంతో అందరు లాభాన్ని పొందాలి, అందరికీ మంచి జరగాలి, ఈ ఆలోచనలతోటి చేసినప్పుడు తప్పకుండా అది ఇంకా అనేక రెట్లు అది వృద్ధి అవుతుంది యొక్క వ్యాపార రంగం అనేది. దీనిని ఏదైతే ఆరంభించారో దీన్ని వృద్ధి చేయడంలో మీరు భుజంగా మారిన వారు అవుతారు. మిమ్మల్ని భుజాలుగా చూస్తూనే కదా ఇక్కడ నిమిత్తం చేశారు అందరినీ. ఇంకా భుజంగా మారుతారు, ఇంకా ఎంతోమందికి ఇది ఉపయోగకరంగా మారుతుంది. చేసేది అదే వర్క్, చేస్తుంది చేతులతో, కానీ మనస్సుని కూడా పెట్టినప్పుడు చాలా సహాయం దొరుకుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వైబ్రేషన్స్, ఎప్పుడైతే మనస్సులో మీ ఒకరి పట్ల ఒకరికి సదభిప్రాయం ఉంది, ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలిగారు సంతృప్తిగా. ఎందుకంటే మనము ఒక నాటకాన్ని చూస్తాం, రకరకాల యాక్టర్స్ ఉంటారు అందులో, కానీ మనం అందరినీ అభినందిస్తాం. హీరోని అభినందిస్తాం, విలన్ని కూడా అభినందిస్తాం. ఎందుకు? యాక్చువల్గా నిజంగా చెప్పుకోవాలంటే వీళ్ళని అభినందించదగిన వారు కాదు, వారి వల్ల అక్కడ నష్టం కష్టం వాటిల్లింది, కానీ మనం అభినందిస్తాం. ఎందుకు? బాగా యాక్ట్ చేశారు. అది అతని ఒరిజినల్ రూపం కాదు, అసలైన రూపం కాదు, అది ఒక పాత్ర. అందులో అతని పాత్ర అది ఉంది, తనకిచ్చిన పాత్రని అతడు చాలా బాగా అభినయించారని మనం అభినందిస్తాం. అక్కడ ఏం పాత్ర అభినయించారనేది చూడం, కానీ తనకిచ్చిన దాన్ని చాలా కళాత్మకంగా ఆయన అభినయించారు కాబట్టి మనం అభినందిస్తాం. ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మనందరికీ టీచర్
సుప్రీం ఫాదర్, గాడ్ ఫాదర్, వారు చెప్పే రహస్యం ఇది. ఈ విశాలమైన ప్రపంచం కూడా ఒక నాటకం. నాటకంలో ఇద్దరు సేమ్ పాత్ర ప్లే చేస్తే మనకి బోరేస్తుంది కదా. కాబట్టి భిన్నత్వం ఉంటుంది. ఈ ప్రపంచంలో కూడా మన మధ్యలో కూడా ఇప్పుడు మీరు 40-50 మంది ఉన్నారు. మీ మధ్య కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్తవ్యం, ఒక్కొక్కరికి ఒక్కో నేచర్, ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యవహార శైలి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి వారు, ఒక్కొక్కరు ఆచారాలు ఒక్కొక్కటి ఉన్నాయి. కానీ ఈ భిన్నత్వంలోనే మనం ఏకత్వాన్ని తేవాలి. ఎలా ఒక నాటకంలో ఎవరి పాత్రని వాళ్ళు నిర్వర్తిస్తూ ఆ నాటకానికి ఒక అందాన్ని తెస్తారు. మనందరం 2-3 గంటలు చూసి దాన్ని ఆహ్లాదపడతాం. అది మనం ఒక మనోరంజనగా చూసేటటువంటిది, రచించినటువంటి నాటకం. కానీ ఇది నిజమైన నాటకం. మనందరం ఈ విశాలమైన ప్రపంచ నాటకంలో మనందరం కూడా పాత్రధారులం. నాది మీకు రాదు, మీది నాకు రాదు. మీ పాత్ర మీది, నా పాత్ర నాది. కానీ ఎవరి పాత్రలో వాళ్ళ నైపుణ్యతను చూపించాలి. అవునా? అది మన ప్రత్యేకత. మన పాత్రలో నైపుణ్యతను చూపించడంలో మనకి సహాయం చేసేదే వాల్యూస్, విలువలు, మంచి గుణాలు, మంచి అభిప్రాయాలు, మంచి ఆలోచనలు. ఆలోచన అనేటటువంటిది మన యొక్క జీవన విధానానికి ఒక బీజం లాంటిది. మనందరికీ అనుభవమే. సీజన్ చూసి బీజం వేస్తారు, చక్కటి ఫలాలను ఇస్తుంది. భగవంతుడు కూడా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో చెప్తున్నారు, మీ జీవితాన్ని ఎల్లవేళలా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో నిండుగా ఉంచుకోవాలి అంటే ఇప్పుడు మీరు సకారాత్మకమైన చింతన చేయండి. సర్వశక్తివంతుడు, సర్వోపరని భగవంతుడిని ప్రార్థిస్తాం. అలాంటి సర్వశక్తివంతుడిని జ్ఞాపకం చేయడం, వారితో సంభాషించడం, వారితో సన్నిహితంగా వ్యవహారం చేయగలగడం, అది ఇక్కడ మనం నేర్చుకుంటాం. మామూలుగా భగవంతుడు, మనం చాలా వ్యత్యాసం. భగవంతుడా మొక్కుతాం, భయపడతాం, చెంపలేసుకుంటాం. ఇది భక్తుడిగా, భగవంతునిగా మనకున్నటువంటి సంబంధం. మరి ఇక్కడ కూడా మంచి మాటలే చెప్తున్నారు కదా, అక్కడ విన్నాం, ఇక్కడ ఆచరిస్తాం. ఇక్కడ కూడా భగవంతుడు అంటున్నారు కదా, ఇక్కడ భగవంతుడిని మన యొక్క ఫ్రెండ్గా, మన తండ్రిగా, మన తల్లిగా, ఒక్కొక్కరికి ఒక్కో రిలేషన్ ఇష్టం ఉంటుంది కదా. తన మనస్సుని విప్పి మాట్లాడతారు. కొందరు ఫ్రెండ్స్తో కలిసి ఉంటారు, కొందరు తండ్రితో కలిసి ఉంటారు, కొందరు తోటి వారితో. భగవంతుడితో అలాంటి సన్నిహితమైనటువంటి అనుభవాన్ని ఎలా పొందగలమనేది ఈ రాజయోగ సాధనలో మనం నేర్చుకుంటాం. ఇంత ఈ సాధన కొరకు మరి మేము రోజు పొద్దున వస్తాము, సాయంత్రం వరకు వర్క్ చేస్తాము, అలసిపోతాము, మరి ఇంటికి వెళ్ళే వరకు అలసట వస్తుంది. మేము ఎప్పుడు చేయగలం? ఈ రాజయోగ సాధనలో ఉన్న గొప్పతనం ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలుగుతాం. బాగా అలసిపోయినప్పుడు మనకి విశ్రాంతి అవసరం అవుతుంది కదా. అవునా? రోజు ఇన్ని గంటలని విశ్రాంతి తీసుకుంటాం. అలసిపోవడానికి శరీరంతో మనం చేసే పనితో అలసిపోతాం, మనసు ఆలోచనలతో కూడా అలసిపోతాం. అప్పుడప్పుడు మీకు 3 సరిలేదనుకోండి, ఎప్పుడన్నా జరుగుతుంటుంది కదా, 3 సరిగా లేదు, ఏదో కారణం. ఆ సమయంలో వర్క్ చేసేటప్పుడు తొందరగా అలసట అనిపిస్తుంది. రోజు చేసేదే, మరి అదే శారీరకంగా శ్రమిస్తున్నాం కదా, కానీ ఎందుకు అలసట అనిపిస్తుంది? ఇది సరిగా అంటే మనం మానసికంగా అలసిపోతున్నాం, శారీరకంగా కూడా అలసిపోతున్నాం. ఈ మెడిటేషన్ మనకి నేర్పిస్తుంది మనసుని రిలాక్స్గా ఉంచడం, మూడుని హ్యాపీగా ఉంచడం. ఎప్పుడైతే హ్యాపీ మూడ్ ఉంటుందో, సంతోషకరమైనటువంటి మూడ్ ఉంటుందో, మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందో, అప్పుడు మనసు అలసిపోదు. ఆ మనసు శక్తి శరీర శక్తికి కూడా తోడ్పడుతుంది. అంటే ఇంకా ఎక్కువ పనిచేస్తాం. శారీరకంగా శ్రమించినా కూడా అలసట అనిపించదు. మీకు కూడా అనుభవం, ఈరోజు రాత్రి 12 నుండి మేల్కొన్న వాళ్ళు ఉండొచ్చు, మీలో ఉంటారు కదా. మరి రోజు మేల్కోవట్లేదే. ఈరోజు మేల్కున్నాం, వర్క్ చేసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. ఒక సంతోషంగా ఉన్నప్పుడు అలసట కనిపించదు. అందుకనే సంతోషానికి మించిన మందు లేదన్నారు.
అది శారీరకమైన ఆరోగ్యానికి కూడా సపోర్ట్ చేస్తుంది. శరీరాన్ని శక్తిశాలిగా ఉంచడానికి కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. కాబట్టి ఈ సాధన అనేటటువంటిది మనసుని సంతోషంగా ఉంచుతుంది. ఇంకా మన జీవితం, నిత్య జీవితంలో అయినా, మనం చేసే వర్క్ ప్లేస్లో అయినా కూడా ఏవో చిన్న పెద్ద కారణాలు మన ఎదురుగా వస్తూనే ఉంటాయి. పరిస్థితులు అనేక రకాలుగా వస్తాయి, సమస్యలు అనేక రకాలుగా కనిపిస్తాయి. కానీ అవి కనిపించినప్పుడు మనలో ఉన్న ఆలోచన, ఈ కారణం లేకుంటే నేను ఇలా చేసి ఉండేది, ఈ సమస్య ఈ టైంకి రాకుంటే నేను ఇలా ఉండేవారినేమో, ఈ పరిస్థితి వల్లే నేను ఇలా అయ్యాను కదా. ఇదే కదా మన సమాధానాలు. కానీ కారణం అనే స్థానాల్లో నివారణ ఎలా చేసుకోవాలి? వస్తాయి కారణాలు. సమస్యకి సమాధానం, పరిస్థితికి పరిణామం తెచ్చేదే ఈ మెడిటేషన్. ముఖ్యంగా మనలో నిర్ణయ శక్తి, డిసిషన్ పవర్ పెరుగుతుంది. తక్కువ ఆలోచిస్తాం, త్వరగా నిర్ణయం తీసుకుంటాం, తీసుకునే నిర్ణయాన్ని పర్ఫెక్ట్గా తీసుకుంటాం, పర్ఫెక్ట్గా కార్యంలో పెట్టగలుగుతాం. అదే అన్న ఇందా చెప్పారు కదా, ఏకాగ్రత. మనలో చేసే పని మీద ఏకాగ్రత శక్తి. ఈరోజు మీ ఇంట్లో 3 గంటల వరకు వచ్చేయండి అన్నారు అనుకోండి, ఇక్కడ వర్క్ ఏమో ఇంకో అరగంట గంట ఉంటుంది, మనసేమో అక్కడ ఉంది, పనేమో ఇక్కడ జరుగుతుంది. కానీ అది అరగంటలు అవ్వదు. ఎందుకు? మనసు అక్కడికి వెళ్ళింది. మనసేమో అక్కడ ఉంది, దీనిపైన ధ్యాస ఉండదు. మనసు అక్కడ ఉన్నంత మాత్రాన మీరు వెళ్ళగలిగారా? వెళ్ళలేదు. దీన్ని పూర్తి చేయగలిగారా? చేయలేదు. రెండూ జరగట్లేదు. రాజయోగం ఏం నేర్పిస్తుందంటే, ఎప్పుడు ఎక్కడ మనసును పెట్టాలో అప్పుడే అక్కడ మనసును పెట్టడం నేర్పిస్తుంది. ఇంకా నాకు అరగంట వర్క్ ఉంది, దీన్ని నేను 20 నిమిషాల్లో నా ప్రావీణ్యతతో పూర్తి చేస్తే ఇంటికి వెళ్తాను కదా, నాకు సెలవు దొరుకుతుంది కదా. ఆ 20 నిమిషాల్లో పూర్తి చేసేటటువంటి క్షమత ఇచ్చేదే ఈ మెడిటేషన్. ఇప్పుడు చెప్పండి, దీనికి టైం ఇస్తుందా, టైం తీసుకుంటుందా? ఈ మెడిటేషన్ ఇస్తుంది. మన నిద్ర కూడా తగ్గిపోతుంది. ఒకవేళ మీకు 6 గంటలో 7 గంటలో నిద్రపోయే అలవాటు ఉంటే నెమ్మదిగా సమయం తగ్గిపోతుంది. తక్కువ నిద్ర విన్నాం కదా, నిద్రాజీత్ యోగి. నిద్రపోడనా? నిద్రాజీత్ అంటే యోగి. నిద్ర పోవట్లేదు అంటారు, కానీ నిద్రాజీత్ అంటే విజయం. నిద్ర పైన విజయం. తనకి కావలసినప్పుడు వస్తుంది, తనకు వద్దన్నప్పుడు ఆగిపోతుంది. అంతేనా విజయం అంటే? అంతేనా? యోగిలంటే ఆకలి జీత్, నిద్రాజీత్ అన్నారు. అంటే తన కంట్రోల్లో ఉంటుంది, తన నిద్ర, తన ఆకలి, అది ఆ కంట్రోలింగ్ పవర్ వస్తుంది. ఈ మెడిటేషన్లో ఇంకొక విధానం ఉంది, సెల్ఫ్ రియలైజేషన్ చేయిస్తారు. బాగా మనం అలసటగా ఉన్నప్పుడు ఒక్కసారి మనం ఈ యొక్క ఆలోచనలు, అప్పటి వరకు మన వర్క్లో ఉన్న ఆలోచనలకి, ఆ భావాలకి డిటాచ్ అవ్వడం నేర్చుకుంటాం. ఆ డిటాచ్ అయ్యి ఒక్క సెకండ్, 1 మినిట్ అలా మనం డిటాచ్ అయ్యి ఏకాగ్రంలో ఉంటే ఒక 1 అవర్ శ్రమ పడినటువంటి ఆ శ్రమ రిలాక్స్ అయిపోతుంది. దీంతో అంచనా వేసుకుంటే ఈ సాధన అనేది మనకి టైం ఇస్తుంది, మన టైం తీసుకోదు. కానీ ఆ స్థితిని చేరుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలి సాధన చేయడానికి. అందుకని కొత్త సంవత్సరంలో మీకు సమయం ఉన్నప్పుడు సార్ గారు ఏర్పాటు చేస్తారు. దగ్గరలో బ్రాంచ్ ఉన్నది. అక్కయ్య నిత్య సాధన మీ ప్లేస్లో ఉంది. నిత్య సాధన ఎలా చేయొచ్చో నేర్పిస్తారు. అది చక్కగా నేర్చుకోవడానికి ఈరోజు సంకల్పం చేయండి. కొత్త సంవత్సరంలో కొత్త భావాలతో, కొత్త ఆలోచనలతో, కొత్త అలవాట్లతో, కొత్త విధానంతో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో నేనేం మెరుగుదల తెచ్చుకోవాలి, ఆ కొత్తదనంతో జీవితంలో ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం. 25వ సంవత్సరంలో కొన్ని అభిప్రాయాలు తమకు వెళ్ళి ఉండొచ్చు. నిన్న రాత్రి అవన్నీ తిరుగుతాయి. నేను 24 డిసెంబర్ 31వ తేదీని ఇలా ఆలోచించాను, 25, 31 డిసెంబర్ వచ్చింది, ఎంతవరకు రీచ్ అయ్యాను? తిరుగుతుంది. అయ్యో నేను 1 ఇయర్ గడిచిపోయింది, నేను అనుకున్నది ఇంకా అవ్వలేదు.
భగవంతుడు ఏం చెప్తారంటే ఇక్కడ నిన్న 31 డిసెంబర్ రాత్రి 12 గంటలకి 2025 పూర్తయిపోయింది కదా. మళ్ళీ వస్తుందా 25 రా. అలానే గత సంవత్సరం గత రోజు నిన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అసంతృప్తికరంగానో ఆలోచించదగిన రీతిలోనో ఆరాటంతోనో అలజడితోనో ఏ ఆలోచనలు ఉన్నాయో వాటికి స్టాప్. ఇంకొచ్చేది లేదు కదా, రాదు కదా. ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచన, తన అనుభవాన్ని ముందుంచుకొని నా వృత్తిలో నేనేం కొత్తదనం తేవాలి, నా కుటుంబంలో నేనేం కొత్తదనం తేవాలి, నా కుటుంబ సభ్యుల మధ్య రిలాక్స్ ఉండే వాతావరణం, వాళ్ళందరినీ హాయిగా సంతోషంగా ఉంచే వాతావరణాన్ని నేను ఎలా తేవాలి, ఈ వర్క్ ప్లేస్లో అందరం ఎలా కలిసి మెలిసి ఇది పనిగా కాకుండా ఒక ఆటగా సంతోషంగా చేయడానికి మేమేం చేయాలి. అలా ఒక కొత్త ధనాన్ని తీసుకొని వచ్చి ఈ కొత్త సంవత్సరంలో ఆలోచన నుండి మార్పు తీసుకొని వచ్చినట్లయితే, రెండవది నెగిటివ్ థాట్, నకారాత్మకమైన ఆలోచనలకి 2025తో పాటు వీడ్కోవాలి. సకారాత్మకమైన ఆలోచనలకి 2026తో స్వాగతించాలి. దృష్టికోణం, మనం కళ్ళజోడు పెట్టుకుంటాం కొన్ని పనులు చేసేటప్పుడు, కళ్ళకి సేఫ్టీ ఈ కళ్ళజోడు, కళ్ళ ద్వారా చూసే కోణానికి సేఫ్టీ, సకారాత్మకమైన ఆలోచన, శుద్ధమైన ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, సకారాత్మకమైన దృష్టికోణంతో అందరు వీరు కూడా నాలాగా వర్క్ చేయడానికి వచ్చిన వారు, వీరందరూ కూడా నేనున్న ప్లేస్లోనే వర్క్ చేస్తున్నారు, మేమందరం కలిసి ఒక సహయోగితం, అలానే కుటుంబ సభ్యులతో అయినా సమాజంతో అయినా సకారాత్మకమైన దృష్టి. మన కళ్ళకి బాహ్యంగా ఇది సెక్యూరిటీ అయితే అది మన ఆంతరికమైన సెక్యూరిటీ. షూస్ వేసుకున్నారు కొందరు, మీలో చెప్పులు అందరు ధరించారు, కాళ్ళకి రక్షణ. అలా జీవితంలో వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయడం అనేది మన జీవితానికి రక్షణ. అందుకే మన ఆలోచనలోనే సకారాత్మకతను తెచ్చినప్పుడు ఆలోచనలు అనేటటువంటివి శక్తిశాలిగా మారుతాయి. శక్తిశాలిగా మారిన ఆలోచనలతో మన మనసు శక్తి పెరిగింది. మన మనసు శక్తి పెరిగినట్లయితే శరీరాన్ని ఇంకా మనం శరీరంతో వర్క్ చేయగలుగుతాం, ఇంకా మనం అనుకున్న రంగంలో ముందుకెళ్ళగలుగుతాం. అందరు నిలబడి ఉన్నారు. అందరికీ మరొకసారి ఈ కొత్త సంవత్సరంలో చింత, భయం, అలజడి, అశాంతి, బాధ, వీటన్నిటికీ బాయ్ బాయ్ చెప్తారు కదా. ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదం, వీటికి స్వాగతం పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆరంభిస్తారని, జీవితంలో కొత్త ధనాన్ని తీసుకొని వచ్చి ఇంకా మీ యొక్క వర్క్ ప్లేస్లో మునుముందుకు వెళ్తూ అందరికీ ఆదర్శప్రాయంగా ఈ స్థానం మారుతుందని ఆశిస్తూ అందరికీ మరొకసారి కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. చాలా చక్కగా ఈరోజు ప్రేరణ లభించినది కదా ఏం చెయ్యాలి అని. చాలా సంతోషంగా మార్నింగ్ జరుపుకుని ఉండొచ్చు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ సాయంత్రం దాకా చెప్తూనే ఉంటాం ఎదురుపడ్డ ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అని. ఎంత సంతోషంగా ఈరోజు హ్యాపీ అనే మాట మనం వాడుతున్నామో అదే సంతోషం సంవత్సరం అంతా కూడా ఉండాలి కదా, అవసరం లేదా? ఉండాలి కదా, ఉండాలి. అయితే ఈరోజు ఏంటంటే తారీఖు చూసి హ్యాపీ 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 అంటున్నాం, 1 అని చూసి హ్యాపీ హ్యాపీ అని చెప్పుకుంటున్నాం. అలా చూసి కాకుండా ఎప్పటికీ మనం హ్యాపీగా ఉండాలి అంటే మనల్ని మనం చూసుకుంటూ నేను ఎలా ఉన్నాను, నేను ఇంకా ఏం చెయ్యాలి, నేను ఎలా ఉంటే సంతోషంగా ఉంటాను, అలా స్వయం పరిశీలన అది చేసుకుంటూ, అంటే కొన్ని అయితే మార్గదర్శకాలు అక్కయ్య గారు మనకి వివరించారు, వాటిని మనం దృష్టిలో ఉంచుకుంటూ ప్రతి అడుగు మనం సంతోషంగా ముందుకు సాగాలి. అలా మీరంతా సాగుతూ చక్కగా మంది యూత్ ఉన్నారు, మీ లైఫ్ ఇంకా ముందు చాలా ఉంది.
కదా. ఆ ముందు ముందు లైఫ్ అంతా కూడా చాలా చాలా అభివృద్ధిలోకి వస్తూ చాలా గొప్ప స్థితులకి మీరంతా ఎదగాలని మరొకసారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. మామూలుగా యోగ సాధన ఎలా చేస్తాము అనేది కూడా ఒక 2 నిమిషాలు తెలుసుకుందాము. ఈ సంస్థలో నేర్పించేది సహజ రాజయోగము. రాజయోగము అంటే యోగాలలోకెల్లా రాజు వంటిది, కానీ సహజం. అంటే ప్రత్యేకంగా సమయం కేటాయించి ప్రత్యేకంగా అన్ని పనులు మానేసి అలా కాకుండా ఎక్కడున్నా ఉన్నవాళ్ళం ఉన్నట్టుగా 1 నిమిషం చక్కగా మనసును ఏకాగ్రపరిచే సాధన దీనిలో తెలియజేయబడుతుంది. అందుకే దీనిని సహజ యోగము అని చెప్పడం జరిగింది. అలాగే దీనినే కర్మయోగం అని కూడా అనవచ్చు. అంటే పనులు మానేసి కాదు, పని చేస్తూ కూడా మనసులో ఒక ఆలోచన మారుస్తాం అంతే. అలా ఆలోచన మార్చేప్పటికీ మళ్ళీ మనసు రిలాక్స్ అవుతుంది, శరీరం కూడా రిలాక్స్ అవుతుంది. అలా పనులు మానేసే పని లేదు, అందుకే దీనిని కర్మయోగము అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇది మనసుతో చేసేది, బుద్ధితో చేసేది, కావున ఇదే బుద్ధి యోగం అని కూడా చెప్పబడుతుంది అనమాట. అయితే ఈ యోగంలో ఏం చేస్తాము అంటే మొదట తన మీద తనకి ఏకాగ్రత, తన మీద తనకి ఏకాగ్రత, తన మీద తను రాజు కావడం. ఇప్పటిదాకా మనం ఎలా చూస్తాము అంటే అందరూ నా మాట వినాలి, నా చుట్టూ పనిచేసే వాళ్ళు నా మాట వినాలి, మా ఇంట్లో సభ్యులంతా, నా కుటుంబ సభ్యులంతా కూడా నా మాట వినాలి, అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నా మాట వినాలి కోరుకుంటాం. అయితే ఆలోచిద్దాము, మరి అందరూ నా మాట వినాలని కోరుకుంటున్నాం కదా, మరి నా మనసు నా మాట వింటుందా? ఏదన్నా జరిగింది, బాధేస్తుంది, అసలు దాని గురించి ఇంకా ఆలోచించకూడదు, దాని గురించి ఇంకా ఆలోచించకూడదు అంటున్నాం, కానీ దాని గురించి ఇంకెవరికి ఏమి చెప్పొద్దు, ఇంకా అంతే, ఫుల్ స్టాప్, క్లోజ్ అంటున్నాం. కానీ మళ్ళా మన వాళ్ళు, దగ్గరి వాళ్ళు, బాగా స్నేహం ఉన్న వాళ్ళు రాగానే మళ్ళీ చెప్పేస్తాం, డాక్టర్ ఇది తినకూడదు అన్నారు, ఇంకా నేను తినకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, కానీ అది చూడగానే తినాలనిపిస్తుంది. అటువైపు చూడకండి అంటే ఎందుకు చూడొద్దన్నారు, ఎందుకు చూడొద్దన్నారు, అక్కడ సీక్రెట్ ఏముందో, కళ్ళు మరి అందరూ మన మాట వినాలని కోరుకుంటున్నాం, కానీ ఇవి మాత్రం నాలో ఉన్నవి మాత్రం నా మాట వినట్లేదు కదా. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సాధన చేసేప్పటికీ ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, నోరు, తర్వాత మనసు, బుద్ధి, ఇవి మన స్వాధీనంలోకి వచ్చేస్తాయి, మనం రాజుగా ఉంటాం. ఎప్పుడైతే అలా సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుందో మన ఆలోచనతో అసలు ఇంకో మనిషికి చెప్పే పని లేదు, మీరు ఇలా చేయండి, మీరు ఇలా చేయకూడదు, మీరు ఇలా ఉండండి, మీరు ఇలా ఉండకూడదు చెప్పే పని లేదు. మన ఆలోచనతోటే వాళ్ళని కంట్రోల్, రిమోట్తో కంట్రోల్ చేస్తామే, అలా మన మనసుతోటే ఇంకొకరిని కంట్రోల్ చేయగలం. కాకపోతే కొంత సాధన అవసరం అవుతుందన్నమాట. ఇది ఇక్కడ నేర్చుకునే రాజయోగం. ఈ సాధనలో మొదటి అభ్యాసం ఏం చేస్తామంటే, నేను అంటే ఆత్మ, శరీరము ఆత్మ 2 ఉన్నాయి. దానినే వాడుక భాషలో శరీరము ప్రాణశక్తి, శరీరం ఉంది, దీంతో పాటు లోపల ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తే ఈ శరీరాన్ని నడిపిస్తుంది. ఆ ప్రాణశక్తికే ఆత్మ అని పేరు. ఆత్మ ఈ 2 కనుబొమ్మల మధ్యలో ఒక చిన్న నక్షత్రంలా ఉంటుంది. అలా ఈ 2 కనుబొమ్మల మధ్యలో చిన్న డాట్, ఒక చిన్న నక్షత్రంగా మనల్ని మనం చూసే సాధన. అంటే ఈ సాధన కోసం ఇంకొంత పరిచయం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వాటి గురించి కూడా తెలుసుకుందాము. మరి ఇప్పుడు ఒక్క 1/2 నిమిషం పాటు ఏకాగ్రంగా అన్ని ఆలోచనలు మర్చిపోయి ఈ 2 కనుబొమ్మల మధ్య ఒక చిన్న నక్షత్రం ఉన్నదని, అలాగే మీ ఇష్ట దేవత, ఆ ఇష్ట దేవత నా తల మీద చేయి పెట్టి నాకు ఈ రోజున ఒక వరం ఇస్తున్నారని మనసులో అదే రూపం చూద్దాం. ఒక్క 1/2 నిమిషం మీ ఇష్ట దేవతను ఎదురుగా గుర్తు చేసుకోండి. మీకేం కావాలనిపిస్తుంది ఈ సంవత్సరం? సఫలత, విజయం కావాలా, శక్తి కావాలా, ఆరోగ్యం కావాలా, సంతోషం కావాలా, ఏది దేనికి ఇప్పుడు మనం ఈ సందర్భంలో ఈ కొద్ది రోజులు మనం దేన్ని కోరుకుంటున్నాం అనేది మన ఇష్ట దైవం
నా తల మీద చేయి పెట్టి నాకు అది వరంగా ఇస్తున్నారు అని ఈ రెండు కనుబొమ్మల మధ్య చిన్న నక్షత్రం ఉన్నట్టుగా ఆత్మగా స్వయాన్ని చూసుకుందాం ఒక్క 2 నిమిషం. ఓం శాంతి. ఈరోజు మొదటిసారి ఇక్కడికి మేమందరం వచ్చాం కావున మీ అందరి కోసం కొద్దిగా ప్రసాదం అంటే స్నాక్స్ తీసుకొని వచ్చాము. అది తర్వాత ఈరోజు ఈ సందర్భంగా ఒక చిన్న స్మృతి అంటే మెమరీ, ఒక చిన్న స్మృతి కూడా మెమరీ కూడా తీసుకొచ్చాము. చిన్న చిన్న ఆపుతున్నా మొత్తం పంపించేస్తే నా యూట్యూబ్లో మధ్యాహ్నం 2-3 సార్లు కట్టింది అన్న వీడియో. అదే నాకు పంపుతున్న యూట్యూబ్లో పెడతాను. ఆపేసి ఆపే అందులో ఫోటో కూడా ఇది ఆర్డర్ చేయడం ఎక్కువ. ఎంత వీడియో నమ్మేస్తాను నువ్వు ఊరాడు వీడియోనా వంశంతి ఉందా? అబ్బో నీకు అదృష్టం వచ్చిందా? నేను వంశాంతి